శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 12 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 9:12 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. మఖా నక్షత్రం రోజంతా ఉంది. బుధవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసిన చరయోగం వల్ల కొన్ని చెడు వార్తలు వినే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, ఎలాంటి చెడు వార్త వినకుండా ఉండాలంటే, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాసుల వాళ్ళు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసల మూట కట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అప్పుడు చరయోగం ఉన్న చెడు వార్తలు వినరు, ప్రయాణాలు ప్రశాంతంగా జరుగుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, వివాహం లాంటి కార్యక్రమాలు చేయొచ్చు. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మఖా నక్షత్రం మంచిది. అలాగే చెవులు కుట్టించడానికి మంచిది, ఆభరణాలు ధరించడానికి మంచిది, నూతన వస్త్రాలు ధరించడానికి మఖా నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులకి కూడా మఖా నక్షత్రం చాలా మంచిది. బోరింగ్ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడానికి చాలా మంచిది. ఎవరైనా వెహికల్స్ కొనుక్కోవాలంటే కూడా మఖా నక్షత్రం మంచిది. వెహికల్ కొనటానికి, వెహికల్ అమ్మటానికి, కొత్తగా కొన్న వెహికల్ మొదటిసారి వాడటానికి కూడా మఖా నక్షత్రం మంచిది. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి మఖా మంచిది. చేతి వృత్తులు అభ్యసించడానికి కూడా మఖా నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద తాకుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకొని దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు లేదా ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళండి. అలాగే కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రమోషన్కి మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే అధికారుల అనుగ్రహం కలుగుతుంది. అంటే బాస్ ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఆఫీసులో పూర్తిగా అనుకూలంగా ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. బండిలో వెళ్తున్నా, కారులో జర్నీ చేస్తున్నా, ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం బొట్టు, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెల్లుల్లిపై వాహనంలో ఉంచుకొని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా మిథున రాశి వాళ్ళు వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగా ప్రయాణాలు చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. విద్యారంగంలో కూడా పూర్తి అనుకూల ఫలితాలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా కన్యారాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేసినట్లయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అద్భుతంగా రాసే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా బలం పెరిగే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధుర పదార్థాలు భక్షించేటటువంటి యోగము
ఈరోజు తులారాశి వాళ్ళకు కనిపిస్తోంది. అంటే బ్రహ్మాండమైన విందు భోజనం స్వీకరించే యోగం తులారాశి వాళ్ళకు కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అశుభ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా విజయాలు అందిపుచ్చుకునే యోగం ఉంది. అపజయాలనే ఉండవు. ధనుసు రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విజయాలు చేకూరతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు బాగా అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలి. లేకపోతే సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే ధన వ్యయం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మకర రాశి వాళ్ళకి ఈరోజు డబ్బు ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో సఖ్యతలు పెరుగుతాయి. సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. సోదరులతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శరీరానికి బలము చేకూరుతుంది. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం చేసే యోగం కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే గణపతి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అగ్రిమెంట్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా ఉన్నట్లయితే వ్యాపారంలో వాటిని కూడా నిర్వహించుకోవచ్చు. అలాగే జ్యోతిషము, శిల్ప ఇలాంటి శాస్త్రాలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర చాలా మంచిది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం మొదటిసారి ప్రారంభించుకోవటానికి, ఆ వ్యాపారాల ద్వారా సక్సెస్ సాధించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.